చాలా లోతైన క్వశ్చన్. ఇట్ విల్ టేక్ ద ఫుల్ ఆఫ్టర్నూన్, మొత్తం ఆఫ్టర్నూన్ తీసేసుకుంటుంది. ఇప్పుడు 1:10 జన్మ పాపం అనే విషయాన్ని తవ్వితే కనీసం 1 గంట పోతుంది. కానీ చూచాయిగా ఐ విల్ స్క్రాచ్ ది సర్ఫేస్, పైన ఒక లేయర్ను మాత్రం గోకుతాను, అంతే, వదిలేస్తాను. ఆ తర్వాత మీరు ఆలోచించండి, మీరు దాంట్లో నుంచి సమయాన్ని తీసుకోండి. జన్మ పాపము అని బైబిల్లో ఎక్కడ చెప్పదు, బైబిల్ ఎక్కడ చెప్పదు, ఆ పదం చెప్పదు. జన్మ పాపము అనే పదం బైబిల్ ఎక్కడ చెప్పదు. కానీ ఒరిజినల్ సిన్ అనగా స్వభావ సిద్ధంగా ఉన్న మూల పాపము బైబిల్ చెప్తుంది. ఏంటది అని అంటే, మనిషికి దేవుడిచ్చినటువంటి అధికారముతో కూడిన బాధ్యత. అధికారం ఏమిటి? రాజ్యం చేయటం, ఫలించటం, అభివృద్ధి చెందటం, విస్తరించటం, భూమిని నిండించటం మరియు రాజ్యం చేయటం. ఈ అధికారముతో కూడినటువంటి బాధ్యతను విస్మరించి దేవుణ్ణి తిరస్కరించి దేవుని స్థానాన్ని కోరుకోవటం. దేవుణ్ణి తిరస్కరించి దేవుని స్థానాన్ని కోరుకునే స్వభావాన్ని మనిషి అలవరుచుకున్నాడు. దాన్నే ఈ లోక మర్యాద అని పిలుస్తున్నాం, దాన్నే విగ్రహారాధన అని కూడా పిలుస్తున్నాం. అదే జన్మ పాపం. అదే మూలతః మనిషి ఆలోచనలోని, ఊహలోని ఇది కేవలము ఎల్లప్పుడూ చెడ్డది అని అనటానికి గల కారణం ఏమిటి అని అంటే, పడద్రోయబడినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావానికి చిక్కిన మనిషి దాన్నే, ఆ ఆలోచననే, ఆ జీవన విధానాన్నే అలవర్చుకుని తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రిని కాదన్నాడు. అలా కాదనటమే మనుష్య సమాజం యావత్తు, ఇది ఒక్క మనిషిని గురించి కాదు, మనుష్య సమాజం యావత్తు చేసినటువంటి పాపం. కాబట్టే మనుష్య సమాజం యావత్తుకు ఒక రిప్రజెంటేటివ్గా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరినీ విడిపిస్తున్నాడు తన శిలువ మరణము మరియు పునరుత్థానము ద్వారా. సో అక్కడికి ఆగండి. ఇకపోతే జన్మ పాపము అనేటటువంటి అంశము ఆగస్టిన్ గారు ఏదైతే ప్రతిపాదించారో, ఆగస్టిన్ గారు ప్రతిపాదించినప్పుడు కాబట్టే చిన్నపిల్లలలో తండ్రి యొక్క తల్లిదండ్రుల మధ్య జరిగేటటువంటి సెక్షువల్ రిలేషన్షిప్ కారణంగా పిల్లలు పుడుతున్నారు కాబట్టి వారిలోనికి ఈ పాపము ఆ విధంగా ప్రవేశిస్తోంది అని ఏదైతే చెప్తున్నారో అది నేను నమ్మను, బైబిల్ ఎక్కడ చెప్పదు.